ఓన్లీ లైక్ మీరు వర్క్ చేసిన ఫిలిమ్స్‌లోని యాక్టర్స్‌కి సంబంధించే చేస్తూ ఉంటుంది ఈ రౌండ్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ దెమ్ ఇన్ వన్ వర్డ్, వాళ్ళ గురించి ఒక సింగిల్ వర్డ్ ఉంటే అది ఏంటి చెప్పండి. సో లైక్ చాలా పెద్ద ఫిల్మోగ్రఫీ, అందరిని ఇంక్లూడ్ చేస్తే నా ఎపిసోడ్ అయిపోతుంది. సో సెలెక్టివ్గా కొందరిని చెరీ పిక్ చేశాను సార్. సందీప్ కిషన్. వెరీ లవింగ్, ఓకే. ద లవింగ్ అండ్ కేరింగ్ పర్సన్. ఇందాక మాట్లాడుకున్నాం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి. శ్రీనివాస్ రెడ్డి ఈజ్ లైక్ అతన్ని ఒక్కసారి కలిస్తే ఇక యుల్ బి ఫ్రెండ్స్ విత్ హిమ్ ఫర్ ఎవర్. ఓకే. ఆది పినిశెట్టి గారి గురించి. ఆది పినిశెట్టి స్టఫ్ టు హ్యాండిల్, బట్ ఈజ్ వెరీ సాఫ్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. ఓకే. వెరీ సాఫ్ట్. నాని గారి గురించి. నాని ఈజ్ ద స్వీటెస్ట్ సోల్ ఐ ఎవర్ సీన్. ఓకే. మన హర్ష్ రోషన్ ఈ ఫిలిం బ్యాండ్ మెలం. రోషన్ అసలు తగు చెప్ప, హీ ఈజ్ ఎట్ మై స్వీట్ హార్ట్. రామ్ చరణ్ తేజ్ గారి గురించి. రామ్ చరణ్ ఈజ్ రాయల్. రాయల్ అసలు మామూలు రాయల్ కాదు. ఈ లైక్ ఏ చైనా వాల్. ఓకే. చెక్కు చెదరకుండా తన డైరెక్టర్కి, తను నమ్మిన సినిమాకి అలా నిలబడతాడు పెద్ద గోడలాగా. రామ్ గారి గురించి సార్. రామ్ ఈజ్ ద మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ హ్యూమన్ బీయింగ్. తనతోటి సినిమా చేయడం అనేది ఇట్స్ ఎ ప్లెజర్ విత్ రామ్. రవితేజ్ గారి గురించి. రవితేజతో హైయెస్ట్ మూవీస్ చేసింది రవితోనే. అవును. సో ఒక డైరెక్టర్స్ డిలైట్. ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ రాసుకున్నాడు, ఒక డైలాగ్ రాసుకున్నాడు అంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేయాల్సిందే, యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేయగలరు. ఈజ్ డైరెక్టర్స్ డిలైట్. క్వశ్చన్స్ ఉండవు, ఇంకా నమ్మాడా ఆ డైరెక్టర్ ఏం చెప్పాడు యాజ్ ఇట్ ఈజ్ రావాల్సిందే. వచ్చేలాగా కాంప్రమైజ్ అవ్వడు అప్పుడు అంటే హీ గివ్స్ ఎవ్రీథింగ్. బాలకృష్ణ గారి గురించి. బాలకృష్ణ కూడా అంతే. ఆయన పేర్లో ఈజ్ బాలా కాదు బోలా అంటుంటాను నేను. రాణా గారి గురించి. రాణా ఈజ్ లైక్ ఏ పిల్లర్, ద మోస్ట్ రెస్పాన్సిబుల్ హీరో. మహేష్ బాబు గారి గురించి. ఒక మనిషిలో ఎన్ని బెస్ట్ క్వాలిటీస్, లుక్స్ దగ్గర నుంచి ఉండాలి, ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అనడానికి అన్నీ అతను ఉంటాయి. మీ వెనకాల ఉన్న చిరంజీవి గారి గురించి. యాక్టర్ గారి ఇండస్ట్రీలో వచ్చే ప్రతి వాళ్ళకి హీఈజ్ అ బైబిల్ అంతే. ఆయన చదివితే సినిమా అని చదివేసినట్టే. ఏమంటారు, ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ ఇన్స్పిరేషన్, సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మనం ఎప్పుడన్నా లో ఫీల్ అయితే ఆయన జర్నీ గురించి ఒకసారి చదివితే చాలు, మళ్ళీ లేచి మళ్ళీ పరిగెడతాం. ట్రూ అన్నయ్య అంటాం కదా. అన్నయ్య అంటే మనకి ఏదైనా కష్టం వస్తే ఎలాగ మన అన్నకి ఫోన్ చేసి, అన్నా నాకు ప్రాబ్లం వచ్చిందన్నా, నేను ఉన్నారా పదరా అనేవాడు అన్న అవుతాడు. అలాగా ఇండస్ట్రీకి అన్నయ్యనే. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి. జూనియర్ ఎన్టీఆర్ ఇస్ టూ లవబుల్. ఓకే. ఎంత లవబుల్ అంటే ఈజ్ అన్ ఎడిక్షన్. మీ లాంగ్ అసోసియేషన్ సార్ మంచు మనోజ్ గారి గురించి. మంచి మనోజ్ లాంగ్ అసోసియేషన్ కాదు, శ్రీ ఎప్పటి నుంచి. అదే తనకి ఎన్టీఆర్కి చాలా దగ్గర పోలి కనబడతాయి. ఇక్కడ సేమ్ కాపీ పేస్ట్ చేసి అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ వాళ్ళిద్దరూ పైగా సేమ్ డే పుట్టారు. అవును, సేమ్ డేట్ ఆఫ్ బర్త్. తను కూడా ఇప్పుడు బాలకృష్ణలో ఉన్న క్వాలిటీస్ ఫిల్టర్లెస్ ఉంటాడు. బాబా ప్రేమని మనం ఎన్టీఆర్ దగ్గర కూడా ప్రేమని భరించలేము మనం, అంత ప్రేమిస్తారు. అలాగే మంచు మనోజ్ కూడా. అల్లు అర్జున్ అతని దగ్గర ప్రతి వాడు ఇండస్ట్రీకి రావాలనుకున్నాడు, వచ్చినోడు. నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే, ఒక మనిషి ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ వైపు ఎలా వెళ్ళాలి, దాన్ని ఎన్ని సాక్రిఫైస్లు చేయాలని అది చేసి ఒక ఇక దానికోసం ఈ ప్రాణం కూడా పెట్టాలంటే అతను చూసి నేర్చుకోవాలి. ఓకే. ఒక డ్యాన్స్ విషయం అయితే ప్రతిదీ అతను. మన ఏది ఊరికే రాదు, లక్కతో రాదు, టైం కలిసి వచ్చింది, నథింగ్. నువ్వు చేస్తేనే వస్తుంది. లక్ లేకపోతే ఇచ్చాడు రాదు. అవన్నీ బ్లెస్సింగ్స్ గాడ్, ఇవన్నీ కావాలి, అవన్నీ యాడ్ ఆన్స్ తప్ప. అని ఒక హార్డ్ వర్క్కి బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్. బోత్ అక్కినేనిస్, నాగార్జున గారు, నాగ చైతన్య గారు. కూల్ పీపుల్, ప్లెజెంట్ గా, కూల్, నో స్ట్రెస్, నథింగ్. ఆడని చూసి అది నేర్చుకోవాలి. మనకి స్ట్రెస్ పడినది మాత్రం ఏమొస్తుంది. సిద్ధార్థ్ చాలా కాలం అయితే కలిసి మిస్టర్ పర్ఫెక్ట్ అంటామే. ఓ డైలాగ్ అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు, స్టెప్ అవ్వచ్చు, ప్రతిదీ ది బెస్ట్ పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాడు, నో డౌట్. వెంకటేష్ గారు. వెంకటేష్ ఈజ్ ట్రూ, ఏమంటారు,
ఫిలాసఫర్. ఓకే. మన లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఆయన దగ్గర ఒక గంట కూర్చుంటే అన్ని దొరికేస్తాయి మనకు కావాల్సినవి. మనం హిమాలయాస్కి వెళ్ళి వచ్చినట్టు. ఓకే. హిమాలయాస్కి వెళ్ళి ఆ బాబాల ఆశ్రమంలో కూర్చొని మన సంవత్సరాలు సంపాదించిన జ్ఞానం, దాని ఏమంటారు మెచ్యూరిటీ, ఆ పర్స్పెక్టివ్ అబౌట్ లైఫ్ ఆయన దగ్గర ఒక గంట కూర్చుంటే వస్తుంది. ఓకే. హిమాలయాలు వెళ్ళక్కలేదు, రామనేశ్వరుడి దగ్గర వెంకటేష్ గారి అపాయింట్మెంట్ చాలు. ఓకే చాలు చాలు. సార్, మీలో ఉన్న రైటర్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, యాక్టర్కి ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 మీరు రేట్ చేసుకోవాలనుకుంటే ఎంత రేట్ చేసుకుంటారు సార్? నన్ను నేను చేసుకోవడం కరెక్ట్. ఇప్పుడు నా సినిమాకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేను రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది. ఓకే. అది పబ్లిక్ చెప్పాలి. మీరు రైటర్గా మీరు ఒక 7, డైరెక్టర్ గా మీరు 4, డైరెక్టర్ అని అది చూసి అవునా True, sir. ఓకే, Actually, నాదే ఐ విల్ wrong లెర్న్ question. ఫ్రమ్ దట్. True, sir. నాదే రాంగ్ క్వశ్చన్. ఓకే. రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ యాక్టర్, ఈ 4 రోజుల్లో మీకు మీ ఫేవరెట్ ఏంటి? రైటర్ రైటరే పక్క. రైట్ 100% రైటర్. ఓకే. ఓకే సార్, ఫైనలీ బ్యాండ్ మేళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? థియేటర్కి వచ్చే వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వస్తుంది అని మీ మాటల్లో మా హిట్ ప్రేక్షకులకు చెప్పండి సార్. అంటే ఒక డిఫరెంట్, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఏమంటారు ద మోస్ట్ లవబుల్ యంగ్స్టర్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, రోషన్ అండ్ శ్రీదేవి. వాళ్ళు తెగ ప్రేమించేశారు, ఇప్పటికీ ప్రేమిస్తారు. ఎక్కడ బయటికి వెళ్ళినా సూపర్ స్టార్లకు వచ్చినంత ఇది. సో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు సూపర్ స్టార్ అవడానికి దే జస్ట్ 1 ఫిలిం అవే ఫ్రమ్ కోర్ట్. ఆ 1 ఫిలిం బ్యాండ్ మేళం. ఓకే. వాళ్ళ కోసమైనా మీ సినిమా చూడండి. కోర్ట్ ఇస్ దట్ ఇంట్రడక్టరీ ఫిలిం, బ్యాండ్ మేళం ఇస్ దట్ సెలబ్రిటీ ఆర్క్ ఇచ్చే స్టెప్పింగ్ స్టోన్ ఫర్ స్టార్డమ్. ఫ్లైట్ ఇచ్చే ఫిలిం. అదే స్టెప్పింగ్ స్టోన్ ఫర్ స్టార్డమ్ ఈజ్ బ్యాండ్ మేళం ఓకే. ఫర్ రోషన్ అండ్ శ్రీదేవి, అండ్ ఆల్సో స్టెప్పింగ్ స్టోన్ ఫర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ హూస్ గోయింగ్ టు రూల్ ది ఇండస్ట్రీ ఇన్ ఫ్యూచర్. వన్ ఆఫ్ ది వీళ్ళ కోసం ఈ సినిమా చూడండి. ఒక కొత్త డైరెక్టర్ యాడ్ అయ్యి వీళ్ళ క్యాలిబర్ ఆఫ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా మంది యూత్ నేర్చుకోవచ్చు వీళ్ళని చూసి. విజయబుల్ గా నేను చాయిస్ మీదనా సార్ మ్యూజిక్? 100% అది విజయబుల్. దీనికి తనే న్యాయం చేయగలడు, తనే న్యాయం చేశాడు. రాము రాథోడ్ బిగ్ బాస్ ఎఫెక్ట్ సార్ లేకపోతే లేదు? No, 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 no. తెలంగాణ ఫోక్ సింగర్ కావాలి మాకు. ఓకే. హీరో కథ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది కదా. అతను తెలంగాణ ఫోక్ సింగర్, అవును సార్. హీరో క్యారెక్టర్, ఓకే. హీరో క్యారెక్టర్ సార్ మాకు స్పాయిలర్ ఇచ్చినట్టుంది సార్ మాకు కొంచెం. తెలంగాణ ఒక ఫోక్, అందుకని బ్యాండ్ మేళం అంటేనే తను బ్యాండ్ పెట్టుకుంటాడు, విలేజ్ బ్యాండ్. అవును, అవును, అవును. సో పాటలు పాడుకుంటాడు, ట్యూన్స్ చేసుకుని ఒక్క సాంగ్ తోటి వైరల్ అవుదాం. చదువు లేకపోయినా పర్లేదు, టాలెంట్తో పైకి వద్దాం, టాలెంట్తో గుర్తింపు తెచ్చుకుందాం, ఊరికి పేరు చేద్దాం. ఐ విల్ మేక్ మై గర్ల్ ఫ్రెండ్ ప్రౌడ్, ఐ విల్ మేక్ మై ఫ్యామిలీ ప్రౌడ్. ఎడ్యుకేషన్తోనే అందరూ సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు, టాలెంట్తో కూడా అవ్వచ్చు. దర్ ఎగ్జాంపుల్స్ లైక్ సచిన్ టెండూల్కర్, ఎగ్జాంపుల్స్ లైక్ పవన్ కళ్యాణ్, ఎగ్జాంపుల్స్, దర్ సో మెనీ ఎగ్జాంపుల్స్, క్రికెటర్స్, మ్యూజిషియన్స్. ఓకే సార్, సతీష్ ఒక కథని మీ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఓకే బాగుంది, దీన్ని ఇలాగే ప్రజెంట్ చేయకూడదు, దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలో నేను చెప్తానని చెప్పేసి మొత్తానికి ప్రజెంట్ చేశారు, మొత్తానికి మా ముందుకు రాబోతుంది. ఇది సక్సెస్ అయితే మీ నెక్స్ట్ లైన్డ్ అప్ అండ్ పైప్ లైన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి సార్? లైక్ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ అండ్ ఎంకరేజింగ్ ప్రాజెక్ట్స్ అదే చెప్పే కదా నేను, ఇది ఇచ్చే రిజల్ట్ బట్టి ఇంకొక 10 మంది కొత్త యాక్టర్లు, 10 మంది కొత్త డైరెక్టర్లు రేపు ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఇస్ గోయింగ్ టు ది డోర్స్ ఆర్ ఓపెన్. ఇఫ్ దిస్ ఫిలిం ఆడియన్స్ వాళ్ళు ఎంత రేంజ్ రిసీవ్ చేసుకుంటారు, ఎంత స్కేల్ ఆఫ్ సక్సెస్ ఇస్తారు అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ట్ ప్రొడ్యూసర్స్ ఆర్ట్ లాగా. సో మీకు తెలుసు కాబట్టి ఆ ఎలిమెంట్స్ కనుక ఆ ఉన్నాయి, ఆ స్పార్క్ కనుక కనబడితే యూఆర్ రెడీ టు ఎంకరేజ్. డిపెండింగ్ అదే అన్నాను, బ్యాండ్ మేళం. అందుకని సక్సెస్ అన్నది నాకు ఇంపార్టెంట్ కాదు, ఇద్దరి పేరుకి స్టార్డమ్కి ఇంపార్టెంట్. రేపొద్దున ఎంతో మంది డైరెక్టర్స్, యాక్టర్స్ అవుదాం అని కొత్త వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఈ బ్యాండ్ మేళం అవుతుంది సక్సెస్. హోప్ సార్ ఈ ఫిలిం నిజంగా సక్సెస్ అయ్యి నెక్స్ట్ మీరు ఎంకరేజ్ చేయబోయే ఏదైతే ఆ కొత్త స్టోరీస్ ఉంటాయో అందులో నుంచి కోనా ఫిల్మ్ కార్పొరేషన్ నుంచి ఇంకా కొత్త స్టోరీస్ రావాలని, వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ది హోల్ టీమ్ ఆఫ్ బ్యాండ్ మేళం. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.